రేవంత్ రెడ్డి గారు ఫైటర్ అండి. ఆ ఫైటర్ కాబట్టే మనకు తెలంగాణకి సీఎం అయినాడు. అతని పరిపాలన చాలా బాగుంది. అతని సంక్షేమ పథకాలు కానీ, సన్నబియ్యం కానీ, మహిళలకు ఫ్రీ బస్సు కానీ, రూ. 500 గ్యాస్ కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, ఇవన్నీ చూసుకుంటే చాలా బాగుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే చాలా చాలా అభివృద్ధి చెందింది. ఖచ్చితంగా అందుతున్నాయండి. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. మా ఎస్సీ కేటగిరీ. మేము దాదాపు టూ టూ ఇయర్స్ కానించి మేము కరెంట్ బిల్లే కట్టట్లేవు. జీరో బిల్లో ఉంది. మా బజార్లో కూడా, మా ఏరియాలో కూడా చాలామందికి ఇలాంటి 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా అవుతున్నది. ఖచ్చితంగా ఉన్నాయండి. మా వార్డు ఇప్పుడు 11th డివిజన్ అనమాట. 27 ఇండ్లు వచ్చినాయి ఫస్ట్ విడతలనే. ప్రతి ఒక్కరు కట్టుకున్నారు. దాదాపు 20 ఇండ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 7 ఇండ్లు ఆ, దశలో ఉన్నాయి కంప్లీట్ అవ్వడానికి. అవునండి. మాకు దాదాపుగా మేము బీపీఎల్ కుటుంబం అండి మాది. మాకు దాదాపు ఒక 500-600 కరెంట్ బిల్లు ఈజీగా వచ్చాయి పర్ మంత్. ఇప్పుడు ఆ 200 యూనిట్ల కరెంటు వల్ల మేము మా కుటుంబానికి చాలా బెనిఫిట్ అవుతుంది. ఖచ్చితంగా అండి పూర్తయింది. ఆ ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వాళ్ళు కొనుగోలు చేయక చాలా రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. అందులో ఒకటి మనకు బోనస్ ప్రకారం రూ. 500 కూడా ఇస్తుంది సన్న బియ్యానికి. ఇంత ముందుకు దొడ్డు బియ్యము తినలేక వాళ్ళు చిన్నపిల్లలకు పెట్టలేక హాస్టల్లో కానీ ఇళ్లలో కానీ వాళ్ళ కడుపు నొప్పని, ఈవెన్ మా కుటుంబంలో కూడా ఆ ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు తినలేక చాలా ఇబ్బంది పడ్డారు. కానీ మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సన్నబియ్యం పేదలే కాకుండా ధనిక వర్గాలు కూడా తీసుకొని తినే పరిస్థితిలో ఉన్నది. ఇంత ముందుకు దొడ్డు బియ్యం రావడం వల్ల వాళ్ళు వేరే వారి దళారులకి అమ్ముకోవడం జరిగింది అనమాట. కానీ ఈ ప్రభుత్వంలో సన్న బియ్యం వల్ల రేషన్ బియ్యం ఖచ్చితంగా ప్రతి ఇంటికి చేరబడుతున్నది. వాళ్ళు ఇది చేసుకుంటున్నారు. వాళ్ళు అలా మాట్లాడితే వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నామండి. కావాలంటే ఈ సన్న బియ్యమా, ఎలకలు వచ్చిన బియ్యమా, బొద్దింకలు వేసిన బియ్యమా, ఖచ్చితంగా వస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసుకోమండి. వాళ్ళకి తెలిసిపోతుంది కదా. ఇవాళండి కల్లబోలు మాటలు చెప్పి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసేందుకు. ఒరిగేది ఏముండదండి. అది మీకు కూడా తెలుసు. లాభం నష్టం అన్నది కూడా మీకే తెలుసండి, న్యూస్ వాళ్ళకే, మాకంటే ఎక్కువ కూడా. డెఫినెట్లీ పుంజుకోదండి. ఆల్రెడీ గత 9 సంవత్సరాలు పాలించినారు. ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పినారు. ప్రతిపక్ష హోదా ఉన్నది. ఆయన అంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉంటారు. వాళ్ళ కొడుకు కానీ, వాళ్ళ అల్లుడు కానీ, కేటీఆర్ కానీ నోటి దురుసు వల్ల, ఆ నోటి దురుసు వల్లనే వాళ్ళకి రాజకీయం లేకుండా పోయింది వాళ్ళకి. వాళ్ళకి విమర్శలు తప్ప ఇంకేముంటాయండి. వాళ్ళకి నాలెడ్జ్ లేదు. వాళ్ళకి ఎప్పుడు నోటి దురుసు. ఒక పెద్దలని గౌరవం లేదు. సీఎం గారని గౌరవం లేదు. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకో అంత మంచిదండి. ఖచ్చితంగా అవుతారండి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అతను చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చేస్తున్న మంచి పనులు కానీ, అనగానే వర్గాలకు కానీ, గొప్ప వర్గాల్లో ఉన్న బీద వాళ్ళకి కానీ ఇలాంటి మంచి పనులు చాలా చేస్తున్నారు. ఖచ్చితంగా అవుతారండి. Subscribe us and press the bell icon for more interesting updates.